నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందన్నారు. దీని ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తా జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ వాయుగుండం రాగల 24 గంటల్లో వాయువ్య దిశలో పయనించి తీవ్ర వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం కనిపిస్తుంది. తదుపరి 2 రోజుల్లో ఇది వాయువ్య దిశలోనే పయనించి శ్రీలంక, తమిళనాడు వైపు పయనించే అవకాశం కనిపిస్తుంది. దీని ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తా ప్రాంతానికి మొదటి 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. 3వ రోజు అనగా 27వ తేదీ నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల, ఉత్తర ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది.